సూర్య న్యూస్కు స్వాగతం. 24 గంటలు కాదు, ఒక సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు. సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించాలి. గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగం. ముత్యాలమ్మ తల్లి దయతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి. పాడి పంటలకు, ఆయురారోగ్యాలకు గ్రామ దేవతల ఆశీస్సులే. మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు. మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు ఆధ్వర్యంలో ముత్యాలమ్మ ఎడ్ల బండి ప్రభల ఊరేగింపు. ముస్తాబుతో ఆకర్షణగా నిలుస్తున్న ఎడ్ల బండి. ప్రభ బండి ప్రారంభించి నాయకులు లక్ష్మీ నారాయణరెడ్డి, వంగవీటి రామారావు. గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగమని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. ఆదివారం ముత్యాలమ్మ పండుగ సందర్భంగా గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టేలా ఎడ్ల బండి ప్రభను ముస్తాబు చేసి భారీ ఊరేగింపుతో ముత్యాలమ్మ ఆలయానికి చేరుకున్నారు. ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం ఆయన మాట్లాడుతూ ముత్యాలమ్మ తల్లి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్నారు. పాడి పంటలకు, ఆరోగ్యాలకు గ్రామ దేవతల ఆశీస్సులు ఉండాలన్నారు. ప్రజలు సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. పట్టణ ప్రజలకు ముత్యాలమ్మ తల్లి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎడ్ల బండి ప్రభ ముస్తాబుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎడ్ల బండి భారీ ప్రదర్శనతో పట్టణంలో గత సంస్కృతి సంప్రదాయాలు కనిపించాయి. ప్రజలంతా ఉత్సాహంగా ఊరేగింపులో పాల్గొన్నారు. కాగా తొలుత ఎర్నేని ఇంటి వద్ద ప్రభ బండిను టీపీసీసీ డెలిగేట్ సిహెచ్ లక్ష్మీ నారాయణరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు రావేళ కృష్ణారావు పాల్గొన్నారు.
మీడియా వాళ్ళకి అడ్డం రాకండి ప్లీజ్ రావాలి ఆగేటట్లేదు దూరం జరగండి క్యాబ్ ఇవ్వడానికి మీడియా వాళ్ళు దూరం వదిలాలే బాబు రగత్వం వదిలాలే బాబు రగత్వం వదిలాలే బాబు రగత్వం ఉత్తమ పద్మావతి నాయకత్వం వదిలాలే ఉత్తమ పద్మావతి నాయకత్వం వదిలాలే ఉత్తమ పద్మావతి నాయకత్వం వదిలాలే ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చాం రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఏడుకొండలవాడ వెంకటరమణ